మోటివేషనల్ స్పీకర్స్ ని చాలా రాంగ్ గా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రపంచం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు బెంగళూరు టు విశాఖపట్నం ట్రావెల్ చేయాలనుకుంటున్నావు. విశాఖపట్నం దగ్గర నువ్వు సమ్వేర్ ఆ జర్నీలో ఒక బోర్డు చూస్తావు, విశాఖపట్నం 400 కిలోమీటర్స్ అనుకొని చెప్పి. ఇప్పుడు ఆ బోర్డు విశాఖపట్నంలో ఉండదు, అది గైడ్ చేస్తారు. సో దిస్ మోటివేషనల్ స్పీకర్స్ ఆర్ కూడా అంతే, వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు నీకు ఆడు మోటివేషన్ నచ్చింది, ఆడు లాజికల్ గా మాట్లాడడానికి ఫీల్ అయితే ఫాలో అవ్వండి. డాన్ లాక్, గ్యారీ వి అనుకొని చెప్పి ఒక మోటివేషనల్ స్పీకర్స్ అంతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే చాలా మంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉంటారు, హెచ్ఎన్ఐస్ ఉంటారు, బిజినెస్ టర్మ్స్ లో హెచ్ఎన్ఐస్. ఆ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వీళ్ళతో అపాయింట్మెంట్స్ తీసుకుంటారు. అంటే వీళ్ళు ఒక గంట 2 గంటలు వచ్చి మోటివేట్ చేసి ఒక సెషన్స్ లో మోటివేట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ పనే, వాళ్ళ జాబే అది. దానికి వాళ్ళు సమ్ ఎక్స్ అమౌంట్ చార్జ్ చేస్తారు. సో మోటివేషనల్ స్పీకర్స్ ని మనం పాజిటివ్ గా తీసుకుంటే యూ కెన్ డూ ఎవ్రీథింగ్ మ్యాన్. ఇప్పుడు ఆడు వచ్చి నీ మైండ్ సెట్ ఇంప్రూవ్ చేస్తున్నాడంటే నువ్వు దానికి ప్రైజ్ కట్టలేవు, నువ్వు దాన్ని ఇంకా నువ్వేనా పీకేసావా అని చెప్పి క్వశ్చన్స్ అడగకూడదు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఆన్లైన్ మనలాగా అనుకుంటే మన అంతే ఎవరు